ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందు మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దేవునికి పూలు పండ్లు ఎవరికి తోచిన విధంగా వారి శక్తి కొద్దీ దేవునికి మనస వాచ కర్మన నైవేద్యం సమర్పిస్తారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ దేవునికి ఏ నైవేద్యం పెడితే ఎలాంటి ప్రతిఫలం కలుగుతుందో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి పెరుగన్నం సమర్పిస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి వరిధాన్యంతో కూడిన నైవేద్యం పెడితే మీ ఇంటిపైన అమ్మ చల్లని చూపు ఉంటుంది. మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. గణపయ్యకు కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి ఉనుములు నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో కష్టాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు విఘ్నాలు లేకుండా జరుగుతాయి. శివుడికి మారేడు దళం జిల్లేడు ఆకు పెట్టి కొబ్బరికాయ కొడితే అనుకున్న పనులు జరుగుతాయి. ఆంజనేయ స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులు సమర్పిస్తే, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి అనుగ్రహం కలిగి మీకు ఏ పనిలో అయినా విజయం కలుగుతుంది. సాయిబాబాకు పంచదారతో చేసిన రొట్టెలను సమర్పిస్తే మీకు శుభం కలుగుతుంది. వ్యాపారస్తులు బెల్లంతో కూడిన ప్రసాదంను దానం చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి చలిమిడిని నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి దయ మీ కుటుంబం పైన ఉంటుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధల నుండి మీరు బయటపడేస్తాడు ఆ ఏడుకొండలవాడు. శ్రీకృష్ణ భగవానుడికి అటుకుల పాయసం సమర్పిస్తే కటిక పేదరికంలో ఉన్న వారైనా మంచి స్థితికి వస్తారు. దేవునికి ఈ నైవేద్యం పెట్టిన మనం మనస వాచ కర్మన సమర్పిస్తే దేవుని కరుణ మన పైన ఉంటుంది. ఎలాంటి కష్టాల్లో అయినా మనం బయటపడవచ్చు.